హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఇది 6th పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది కంప్లీట్ చేశాను. ఓకేనా? అంటే నేను సిరీస్ చేస్తున్నాను కదా, ఇది 6th to 10th వరకు ఎన్సీఆర్టీది సైన్స్ చేస్తున్నాను. మనకి 25 to 25 మార్క్స్ కోసం గ్రూప్ డీలో. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఈ 6thలో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేశాను. అవి ఏంటియో మీకు చూపిస్తాను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మరలా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇదిగో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆహారంలోని అంశాలు. ఇది 6th పార్ట్ 1. ఓకేనా? ఆహారంలోని అంశాలు. దీని తర్వాత వచ్చి పదార్థాలను వేరు చేయుట. పదార్థాలను వేరు చేయుట సెకండ్ లెసన్. థర్డ్ లెసన్ వచ్చి మొక్కల గురించి థర్డ్ లెసన్. నెక్స్ట్ వచ్చి చూపిస్తాను శరీర కదలికలు. ఓకేనా? శరీర కదలికలు. నెక్స్ట్ ఇక్కడతోటి ఆ శరీర కదలికలతోటి ఈ 6th పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. 6th పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేసి చలనం మరియు దూరాల కొలతలు. ఇది పార్ట్ 2లో ఫస్ట్ లెసన్. దీని తర్వాత కాంతి, నీడల మరియు పరావర్తనాలు. ఇది సెకండ్ లెసన్. దీని తర్వాత ఇక్కడ చూడండి, విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. ఇది కూడా కంప్లీట్ చేశాను. దీని తర్వాత ఈ 4th లెసన్, ఇది అయస్కాంతం, మ్యాగ్నటిజం గురించి. ఇది కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చి 7th సెమ్ 1లో మొక్కలలో పోషణ విధానం. ఇది నేను కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. దీని తర్వాత జంతువులలో పోషణ ఏ విధంగా ఉంటుందనేది నేను ఎక్కడి వరకు చెప్పానంటే, ఇదిగోండి ఇక్కడ వరకు చెప్పాను. అంటే ఈ డైజెషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ అవుతుంది చిన్నపేగులో అని చెప్పాను. అంటే చిన్నపేగులో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాటీ ఆమ్లాలు కానీ ఇవి మొత్తం పూర్తిగా జీర్ణమయ్యేది ఎక్కడంటే ఈ చిన్నపేగులో. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డైజెషన్ అయింది కదా, ఈ డైజెషన్ అయిన దగ్గర నుంచి ఏ విధంగా ఆ పోషకాలు అనేవి, అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలు మన చిట్ట చివరి కణం వరకు ఏ విధంగా రవాణా చేయబడుతుంది అనేది ఇది. ఈ చిన్నపేగులో శోషణ ఏ విధంగా జరుగుతుంది అనేది కంటిన్యూషను. నేను దీన్ని చెప్తాను చూడండి. ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మళ్ళీ ఇంకొక లెసన్ ఏమన్నా, అంటే ఇప్పటి వరకు అయిపోయినాయి కదా, వీటిలో ఏమైనా డౌట్స్ ఉండి ఆ లెసన్ చేయమంటే నేను మళ్ళీ చేస్తాను. ఇంకా నుంచి డైలీ క్లాస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే చిన్నపేగుల్లో శోషణ ఏ విధంగా జరుగుతుందంటే, జీర్ణమైన ఆహారం పేగు గోడల్లోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. అంటే జీర్ణమైన ఆహారం అయింది కదా, అంటే డైజెషన్ కంప్లీట్గా డైజెషన్ అయిన ఆ ఫుడ్ అనేది చిన్నపేగు యొక్క గోడల్లోకి వెళ్తుంది. గోడల్లో ఏం కలిగి ఉంటాయి? రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ రక్తనాళాలు ఏం చేస్తాయి అంటే కొన్ని వేల వంటి ఆకారాలను కలిగి ఉంటాయి. ఈ వేల వంటి ఆకారాలను కలిగి ఉంటాయి. అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇది చిన్నపేగు అనుకుంటే దీనిపైన ఇలా ఉంటాయి. వీటిని మనం శోషకాలు అంటాం. ఓకేనా? శోషకాలు అంటాం. మరి ఈ శోషకాలు ఏం చేస్తాయి చూద్దాం. చూడండి, నేను చదువుతాను. జీర్ణమైన ఆహారం పేగుగోడలోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ, అబ్జర్వేషన్ అని అంటాం. ఓకేనా? ఈ ప్రక్రియను శోషణ అంటాం. చిన్నపేగు లోపల గోడలు వేల వంటి ఆకారాలను కలిగి ఉంటాయి. వీటినే శోషకాలు అని అంటాం. ఈ శోషకాలు ఏం చేస్తాయి? శోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఏంటి? శోషకం ఏం చేస్తుంది? ఆహారాన్ని గ్రహించడం కోసం ప్రతి శోషకం దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. మరి దాని యొక్క ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి శోషకం ఏం చేస్తుందంటే దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది, మరియు ఆ శోషకానికి దగ్గరలో సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. శోషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది.
అంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఇలా ఉంటే, అంటే కొంచెం తక్కువ మోతాదులో ఉండి తక్కువ వైశాల్యం ఉంటే అది జీర్ణమైన ఆహారం కోసం ఏం చేస్తుంది అంటే దాని ఉపరితల వైశాల్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. అంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఆ శోషకం ఏం కలిగి ఉంటుంది? సన్నని చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. ఓకేనా? శోషకం యొక్క ఉపరితల వైశాల్యం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. శోషించబడిన పదార్థాలు అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న డైజెషన్ అయిన ఫుడ్లో ఉన్న పోషకాలు మొత్తం జీర్ణమైన తర్వాత శోషించబడిన ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. ఓకేనా? ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ఓకేనా? అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి సహాయపడతాయి. ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. దీనినే మనం స్వాంగీకరణం అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ కణాల్లో కణం అనే చాప్టర్ మనకి 8లో వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్గా చెప్తాను కణం అంటే ఏంటిది. ఈ కణం అనేది మానవుని యొక్క శరీర నిర్మాణాత్మక ప్రమాణం, అంటే బేసిక్ యూనిట్. ఒక హ్యూమన్ బాడీకి బేసిక్ యూనిట్ అంటే ఏంటిదంటే కణం అనేది బేసిక్ యూనిట్. అంటే ఈ కణాల్లో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో CO2 మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. అంటే ఈ గ్లూకోజ్ ఉంది కదా, ఈ గ్లూకోజ్ అనేది పిండి పదార్థం కదా, అంటే ఆహారం కదా. ఈ ఆహారం అనేది అంటే ఈ విధంగా గ్లూకోజ్ ఉందనుకోండి, ఈ గ్లూకోజు ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే ఈ గ్లూకోజ్ అనేది డిస్పోజ్ అవ్వటం ద్వారా మనకి ఏ విధంగా అంత్య పదార్థాలు అనేవి ఏర్పడతాయి. చూడండి, ఇది దేని ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఈ కణాల్లో ఉన్న గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సహాయంతో ఏమవుతుందంటే O2 సహాయంతో ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. అంటే విచ్ఛిన్నం అవుతుంది. ఏ విధంగా? CO2 ప్లస్ నీరు ప్లస్ శక్తిగా విడుదలవుతుంది. ఓకేనా? జీర్ణం కాని మరియు శోషించబడిన ఆహారం పెద్ద పేగులోకి వెళ్తుంది. ఏదైతే జీర్ణం కాకుండా శోషించబడకుండా ఉంటుందో ఆ ఆహారం ఏమవుతుందంటే పెద్ద పేగులోకి వెళ్తుంది. ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను చూడండి. ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ని ఎక్స్పాండ్ చేస్తుంది, అంటే డిస్పోజ్ చేస్తుంది. దాని ద్వారా వచ్చింది ఏంటిదంటే శక్తి, నీరు అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్గా వచ్చింది ఇది. ఓకేనా? అయితే పెద్ద పేగు యొక్క విధి ఏంటిది? పెద్ద పేగు ఏం చేస్తుంది? ఆహారం డైజెషన్ క్రమంలో ఈ పెద్ద పేగు అనేది ఏం చేస్తుందంటే పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా ఉంటుంది, పొడవుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, వెడల్పుగానే ఉంటుంది. వెడల్పుగా ఉంటుంది మరియు చిన్నదిగా ఉంటుంది. ఇది సుమారు 1.5 మీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? సుమారు 1.5 మీటర్స్ ఉంటుంది. అయితే ఈ జీర్ణం కాని ఆహార పదార్థం నుండి ఏదైతే జీర్ణం కాలేదో, అంటే ఏదైతే శోషించబడలేదో దాని నుంచి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. అంటే పెద్ద పేగు ఏం చేస్తుందంటే ఏదైతే జీర్ణం కాలేదో, ఏదైతే శోషించబడలేదో వాటి నుంచి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడమే దీని విధి. మిగిలిన వ్యర్థాలను పాక్షిక ఘనరూపమైన మలముగా పురుషనాళంలోకి చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు వాయువు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అని అంటాం. మరి జంతువుల్లో పోషణ అయిపోయింది. అంటే జంతువుల్లో ఏ విధంగా తీసుకున్న ఆహారంలోని పోషకాలు మన శరీరాన్ని ఏ విధంగా చేరతాయి అనేది తెలుసుకున్నాం. మరి ఈ గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువులు వాస్తవానికి అవి త్వరగా గడ్డిని కొరికేసి మింగేసి పొట్టలోని ప్రథమ అమాశయ భాగంలో నిల్వ చేస్తాయి. వీటిని ఏం చేస్తాయి? నిల్వ చేస్తాయి. అంటే చూడండి, ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. అంటే కంప్లీట్గా జీర్ణమైందా అంటే జీర్ణం అవ్వలేదు. కంప్లీట్గా జీర్ణం చేసుకోకుండా టూ స్టెప్ వైజ్గా ఆ ఆహారాన్ని, అంటే ఆ గడ్డిని ఈ జంతువులు ఏం చేస్తున్నాయి అంటే డైజెషన్ చేసుకుంటున్నాయి. అయితే పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహారాన్ని మనం కడ్ అని అంటాం. అది తదుపరి నోటిలోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దానిని నెమరవేస్తుంది. అంటే ఈ కడ్ అనేది మరలా నోటికి చేరుతుంది. అది ఎలా చేరుతుందంటే చిన్న చిన్న ఉండల వల్లే చేరుతుంది. అప్పుడు ఏం చేస్తుంది జంతువు? దానిని మరలా
నములుతుంది. ఆ నమిలే దాన్ని మనం నెమరవేయడం అంటాం. ఈ ప్రక్రియను నెమరవేయడం, ఇలాంటి జీవులను నెమరవేసే జంతువులు అని అంటాం. మరి గడ్డిలో ఉన్నది ఏంటిది అని అంటే, గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, గడ్డిలో ఒక రకమైన సెల్యులోజ్ అనే పిండి పదార్థం ఉంది, సమృద్ధిగా ఉంటుంది. ఇది నెమరవేసే జంతువులైన పశువులు, జింకలు మొదలైన వాటి అమాశయ భాగంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంటే ఆ గడ్డిలో ఉండే సెల్యులోజ్ని పశువులు జీర్ణం చేసుకోవటం కాడ ఎంత కష్టం అంటే 2 స్టెప్స్గా డైజెషన్ చేసుకున్న తర్వాత కాడ ఆ సెల్యులోజ్ని ఇంకా జీర్ణం చేయడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేవి ఆ పశువులకి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అందుకనే మానవులతో సహా అనేక జంతువులు ఈ సెల్యులోజ్ని జీర్ణం చేసుకోలేవు. గుర్రం మరియు కుందేలు వంటి జంతువులలో ఆహార వాహిక చిన్న పేగుల మధ్య అందనాళం అని పిలువబడే ఒక పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బేసిక్ ఇచ్చాడు. ఈ బేసిక్ లేకుండా మనం నెక్స్ట్ క్లాసులకు వెళ్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా, కాబట్టి చూడండి. ఫస్ట్ జంతువులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమీబాలో ఏ విధంగా ఈ డైజెషన్ అంటే జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది. అమీబా చెరువు నీటిలో కనిపించే ఏకకణ జీవి అంటే ఒకటే కణం ఉంటుంది. ఓకేనా, ఇది నేను కణం అనే చాప్టర్ వచ్చినప్పుడు డీప్గా చెప్తాను. చూడండి, అమీబా చుట్టూ కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు కలిగిన కణద్రవ్యం ఉంటుంది. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని స్థానాన్ని మారుస్తుంది. మరి ఎందుకు మారుస్తుంది? ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది. ఏది? అమీబా. అంటే ఇక్కడ నేను చెప్తాను క్లియర్గా, చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అమీబా ఏకకణ జీవి అంటే కేవలం ఒక్కటే కణం ఉంటుంది. మరి ఈ ఒక్కటే కణం ఉన్నప్పుడు ఇదేం చేయాలి? శ్వాసించాలి, జీర్ణించాలి అండ్ ప్రత్యుత్పత్తి జరపాలి. దాని యొక్క శరీరంలోని వివిధ క్రియలను ఏం చేయాలి? పాటించాలి. దాని శరీర ధర్మాన్ని అది డెవలప్ చేసుకోవాలి. అంటే దాని శరీర ధర్మానికి అంటే అది రోజు చేసే క్రియలకు ఎక్కడ అడ్డం కలగకూడదు. అంటే ఇప్పుడు అవి దేనికి ఉపయోగపడతాయి? వీటిలో ఉన్న ఇవి జరగాలి అని అంటే దీని బాడీ పార్ట్ ఖచ్చితంగా ఉపయోగపడాలి కాబట్టి దీనికి వేళ్ల వంటి నిర్మాణాలను ఇది కలిగి ఉంది. ఈ వేళ్ల వంటి నిర్మాణాలు ఏం చేస్తాయి? కదలికలకు అంటే కదలికలకు సహాయపడుతుంది. ఆహార సంగ్రహణ కోసం కూడా ఇవి సహాయపడతాయి. ఏంటి? వేళ్ల వంటి నిర్మాణాలు. మరి ఆకారాన్ని, స్థానాన్ని మార్చాలి అని అంటే అది ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది అంటే, అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని వేళలా ఒకేలాగా ఉండలేము. ఖచ్చితంగా బయటకు పోయినప్పుడు, వర్షం పడ్డప్పుడు, ఎండ కొట్టినప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళేటప్పుడు మన ఆకారాన్ని మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దాని నుండి రక్షణ పొందడానికి. స్థానాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటాం. కాబట్టి ఆ అమీబా అనేది దాని ఆకారాన్ని స్థానాన్ని మార్చుకోవటం కోసం దేన్ని ఉపయోగించుకుంటుందంటే మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే వేళ్ల వంటి నిర్మాణాలను ఉపయోగించుకుంటుంది. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అది ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆ ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. ఇవే మిథ్యాపాదాలు అనుకుంటే ఈ వేళ్ల వంటివి. ఇవి ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు ఇలా పట్టేసుకుంటుంది. ఇలా పట్టేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆహారం తన రిక్తికలకు చిచ్చుకుపోతుంది. జీర్ణరసాలు ఆహార రిక్తికలోకి స్రవించబడతాయి. మరి అవి ఆహారంపై చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, శోషించబడుతుంది అంటే అబ్జర్వ్ అవుతుంది. దీని తర్వాత శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు అంటే ఆహారంలోని జీర్ణం కాని అవశేషాలు ఉంటాయి కదా, అవి మరి దేని ద్వారా బయటకు పోతాయి? రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, రిక్తిక ద్వారా ఆహారం
ఏదైతే జీర్ణం కాని అవశేషాలు ఉంటాయో అవి బయటికి బహిష్కరించబడతాయి. అంటే విసర్జన అవయవం ఏంటిదంటే రిక్తిక. ఓకేనా. స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇది ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. ఏంటిది? స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. మరి ప్రోటీన్ల వంటి జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. కొవ్వులు పూర్తిగా చిన్న పేగులో జీర్ణమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ప్రోటీన్లు కానీ కొవ్వులు కానీ అండ్ కార్బోహైడ్రేట్స్ కానీ మొత్తం పూర్తిగా ఆహారం ఎక్కడ జీర్ణమవుతుంది అని అంటే చిన్న పేగులో మాత్రమే జీర్ణమవుతుంది. ఈ బిట్టు మనకి ఇంపార్టెంట్. ఓకేనా. పెద్ద పేగులో జీర్ణం అవ్వదు. ఓకేనా. పెద్ద పేగు ఓన్లీ నీరు మరియు ఏదైతే ఆహారం ఉపయోగించబడలేదో అంటే అబ్జర్వ్ చేయబడలేదో వీటి నుంచి నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించడమే చిన్న పేగు యొక్క విధి. ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఈజీగా స్మార్ట్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూసుకోండి. నెక్స్ట్, ఆవు పాల కంటే మేకపాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. కారణం వాటిలోని కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఆవు పాల కంటే మేకపాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఎందుకు అని అంటే వాటిలోని కొవ్వులంట చాలా సరళంగా ఉంటాయంట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఉష్ణం ఫ్రెండ్స్. ఇది కూడా బేసిక్ మనకి క్లినికల్ థర్మామీటర్ అంటే ఏంటిది, మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, దీని తర్వాత ఇవి మొత్తం అయ్యే ఉష్ణ బదిలీ ఏ విధంగా జరుగుతుంది, ఉష్ణ సంవహనం అంటే ఏంటిది, అది దాని తర్వాత ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు అంటే తెలుసు కదా. ఇది యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లోర్ ఆల్కలీ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ ఏంటిదని టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ 24 థర్డ్ షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. కాబట్టి ఇవి మొత్తం డైలీ క్లాస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.